ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పరా, ఇంకేం అబద్ధం చెప్తావో చెప్పు. నీలాంటి యదవల్ని వదలకూడదు. ఏమండి, ఏం చేస్తున్నారు? వీడొక వేస్ట్ గాడ్ జయ, అబద్ధాల కోరు, నీచుడు. వీడిని ఎంత కొట్టినా తక్కువే. ఆయన నా భర్త అండి. ఆయన్ని కొట్టకండి, నేను చూడలేను. ప్లీజ్ ఆయన్ని కొట్టద్దు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఇలాంటివి జరగకూడదు. సారీ సార్, వీడి మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. చూసావా విజయ్, ఏ భార్య మీదైతే నిన్ను మోసం చేసిందని నింద వేశావో, ఏ భార్య మీదైతే నువ్వు అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించావో, ఏ భార్యతో అయితే నువ్వు విడాకులు కావాలని తను వద్దు అని వాదిస్తున్నావో, ఆ భార్యే నిన్ను కొడుతుంటే అడ్డొచ్చింది. నువ్వు కావాలనుకున్న ఐశ్వర్య నిన్ను అసహ్యించుకుంటే, నువ్వు వద్దంటున్న ఈ భార్యే నా భర్తని కొట్టకండి, తట్టుకోలేను అని తల్లడిల్లిపోతుంది. ఏది ఏది నిజమైన ప్రేమ? ఈ ప్రేమ మీదనా నిందలు వేశావు, తననా తలదించుకునేలా చేశావు. ఇది నిజమైన ప్రేమ అంటే, తను అసలైన భార్య అంటే. ఇలాంటి భార్యని కాదని ఎవరు అమ్మాయి వెనుక పడతావా? ఆఖరికి ఆ ఐశ్వర్య జీవితం కూడా నాశనం చేయాలని చూసావు. ఇది తప్పు కాదా? నీ మీద ఇంత కూడా కోపం లేని తన మీద నువ్వు వేసిన నింద తప్పు కదా? అంత మంచి మనిషిని దూరం చేసుకోవాలనుకున్నావు, అది తప్పు కాదా? తప్పే అండి, నేను తప్పే చేశాను. తప్పు నాదే. నేను చేసింది ఎంత పెద్ద తప్పు మీరు నాకు చూపించి నా కళ్ళు తెరిపించారు. జడ్జి గారు, నన్ను క్షమించండి. జయ, నిన్ను మోసం చేయాలని చూశాను, నన్ను క్షమించు జయ. జడ్జి గారు, మీ ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను, నాకు తనే కావాలి. తనతో నాకు విడాకులు ఇవ్వద్దు. తను ఏ తప్పు చేయలేదు. తనతో నేను జీవితాంతం ఉంటాను. మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడను. నీలాంటి వాడికి శిక్ష పడాలి. కానీ నువ్వు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డావు. ఈ కోర్టులోనే నీ భార్యకు నీ మీద ఎంత ప్రేముందో నేను చూశాను. నీకు శిక్ష వేస్తే నీ భార్య తట్టుకోలేదు. నీకు వార్నింగ్ మాత్రమే ఇచ్చి ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే మాత్రం శిక్ష కఠినంగానే ఉంటుంది. లేదు జడ్జి గారు, బుద్ధొచ్చింది. బుద్ధిగా ఉంటాను. ఇక ఈ కేసులో ఒకరిని పొగడకుండా ఉండలేకపోతున్నాను. చామంతి తను కేసు ఆద్యంతం ఓడిపోకూడదన్న పోరాట పటిమ చూపిస్తూనే ఉంది. న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఒక నిజాయితీ గల లాయర్కి ముఖ్యంగా ఇదే కావాలి. చామంతి, ఇది మూట్ కోర్టు అయినా నిజం కోర్టులో వాదించినట్టే అద్భుతంగా వాదించావు. కేసుని పరిష్కరించావు. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. భవిష్యత్తులో నువ్వు మంచి లాయరు అవుతావు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వనుకునొచ్చాను. నేనే విన్నయ్యేదాన్నంటీ ఐశ్వర్య రాకపోతే. ఎలా వచ్చింది? ఏమో ఆంటీ, ఆ విధవులకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే పద. అమ్మ చామంతి, నా కూతురి కాపురాన్ని నిలబెట్టావు. నీ మేలు నేను జీవితాంతం మర్చిపోనమ్మా. అవునమ్మా. అయ్యో, ఏంటిది? నేనేం చేశానని?
నిజాన్నే కదా నిరూపించాను, న్యాయాన్నే కదా గెలిపించాను. నేను కోరుకునేది ఒక్కటే, మీరిద్దరూ కలకాలం కలిసి ఉండాలి. అలాగే అలాగేనండి. అది చాలు. థ్యాంక్స్. ఇక ముందు జాగ్రత్తగా ఉండు. అలాగే. ఇలా నిన్ను చూడాలనుకున్నాను చామ్. గెలిచావు, చూస్తున్నాను. హ్యాపీ. ఇప్పుడు కాంపిటీషన్ విన్నర్కి స్కాలర్షిప్ ప్రదానం జరుగుతుంది. ఇప్పుడు తన ప్రతిభతో కేసు వాదించి గెలిచిన చామంతికి మూట్ కోర్టు ఎలా ఉంటుందో పరిశీలించడానికి వచ్చిన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఎండి రమాదేవి గారి చేతుల మీదుగా స్కాలర్షిప్ ప్రజెంట్ చేయబోతున్నారు. మేడం ప్లీజ్ ప్లీజ్ కమ్. సెమిస్టర్లో ఫస్ట్ వచ్చావు కదా, అలాగే కష్టపడి ఫీజు కట్టుకో. చామంతి నిజంగా గ్రేట్ అని నేను సల్యూట్ చేస్తాను. అమ్మ చామంతి ప్లీజ్ కమ్. చామంతి నిజంగా గ్రేట్ అని నేను సల్యూట్ చేస్తాను. అమ్మగారు, మీరు నవ్వుతో ఇస్తే అమ్మవారిచ్చినట్టుంటుంది. అలా ఇవ్వండి అమ్మగారు. చామంతి నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమ్మా. ఏం మాట్లాడతాను సార్? మా అమ్మగారి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్ అందుకుంటుంటే నాకు మాటలే రావట్లేదు. అమ్మగారికి కూడా అది తెలుసు.